సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు పెద్దలకి ధన్యవాదాలు బీసీల కమిటీలో చేసిన గౌరవం పెద్దలు మన జాతీయ అధ్యక్షులు కృష్ణన్న గారు, జిల్లా ప్రధాన జీవోసు నగరాన్న గారు, మన షాబాద్ మండల అధ్యక్షులు, ఇంకా రాష్ట్ర నాయకులు పేర్లు ఏమంటారు, ఇంకా కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు పరమలక్ష్మి గారు, కాన్స్టిట్యున్సీ కార్యదర్శి శారద గారు, మందిగా మా ఉపాధ్యక్షులు నరసింహ గారు, తోటి మండల ఉపాధ్యక్షులు మచ్చందర్ గారికి, మరి లింగమన్న గారికి, మరి అదేవిధంగా ఈ గ్రామ అందరికీ ఈ బీసీ సీల తరఫున అందరూ ధన్యవాదాలు అన్న. ఈ రాష్ట్రంలో జై బీసీ నినాదాలు మనకు వినబడుతున్నాయి, కనబడుతుంది. మరి బీసీలు అంటే ఎవరు? బీసీ అంటే ఎవరు? బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్, వెనుకబడిన కులాలు, వెనుకబడిన తరగతులకు చెందిన చేస్తున్నారు. మరి ఈ భారతీయ సమాజం వాళ్ళు మమేకం కావడానికి వాళ్ళు పడుతున్న అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు, ఈ ఆధిపత్య కులాలు వాళ్ళని అణగదొక్కుడు, అణిసివేయదు, ఈ అగ్రకులాలు వాళ్ళు ముందుకు పోవడం, వాళ్ళు అన్ని రంగాలు వాళ్ళు గట్టి ఉండడం, ఆర్థికంగా, రాజకీయ, సామాజిక, వైద్య, విద్యా రంగాల్లో వాళ్ళు ఆర్థిక అంత గట్టి ఉన్నారు. మన వాళ్ళకి ఆ రంగాలు, అన్ని రంగాల్లో మనకు మన వాళ్ళు ఆ రంగాల్లో ఫెయిల్ అయింది. ఆర్థిక రంగము ఫెయిల్, అన్ని రంగాలు, ఒక వ్యవసాయంలో మొత్తం మనం ఫెయిల్. ఎక్కడ చూసినా వాళ్ళు అన్ని రంగాల్లో పారిశ్రామిక కంపెనీలు కానివ్వండి, మన కంపెనీలో మన వాళ్ళు మన ఊరు పోదామంటే కూడా తీసుకునే పరిస్థితి. అందుకని అన్ని రంగాలు మన బీసీ కులాలు ఏకమైనాయి. మరి బీసీ కులాలు, ఈ కులం ఒక సత్యం అన్న. ఈ కులాల సమూహమే భారతదేశంలో ఆచారాలు, సాంస్కృతిక సంప్రదాయాలు మన గ్రామీణ ప్రాంతాల్లో, తెలంగాణలో. మరి ఈ కులం ఉత్పత్తి కులాలు, సేవ కులాలు పుట్టి గుర్తింపు పొందాయి. మరి ఈ భారతదేశంలో సగభాగం 80 కోట్ల జనాభా మనం. మరి మన హక్కుల కొరకు మనకు చెందవలసిన సంక్షేమ పదాలకు ఈ బీసీల ముందుంటుంది. మన వర్గకృష్ణ అన్న గారు, మన ఆర్ కృష్ణ గారు, వాళ్ళు ఎంతో విలువైన సమయం మన గురించి మనం పోరాటం చేస్తే వాళ్ళ అడుగులేసి మనం ముందుకెళ్ళి వాళ్ళు కూడా వాళ్ళ ఇమ్మడి నడిచి ఈ బీసీ అని మనమందరం కలిసి గ్రామాన అన్ని గ్రామస్థాయికి వెళ్ళి అందరి ప్రతి ఒక్క కుల సంఘాలు, పని సంఘాలు, రాజకీయ వర్గాలు అన్ని తెలంగాణ ఉద్యమం ఎట్లా పాల్గొన్నారు. కవులు, కళాకారులు, ఒక కళాకారుడు ఒక పాట చెప్తే మనకు అర్థమవుతుంది. గ్రామాల్లో తెలంగాణ వాదం అట్లే బలపడింది. ఈ వాదం బీసీ వాదం ఉండగా, ఈ బీసీ వాదంలో అదే విధంగా మనం ముందుకు తీసుకుపోయి మీరందరూ సహకరించి బీసీని బలోపేతం చేయాలని ఈ సమావేశ పెద్దలకు ధన్యవాదాలు.